ఇప్పుడే క్లాక్ రూమ్ లో లగేజ్ పెట్టేసి అయితే బయటకు వచ్చినాం. ఆసిఫ్, అలీబాయ్ ఇంకా మోహన్ అయితే మసీద్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి టైం అవుతుంది కదా నమాజ్కి. మేమైతే ఇప్పుడు కూడా మేము జమా మసీద్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఏదైనా క్యాబో లేకపోతే ఆటోనో మాట్లాడుకోవాలా. లగేజ్ అయితే మొత్తం క్లాక్ రూమ్. మా దగ్గర ఓన్లీ 3 బ్యాగ్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఏమైనా షాపింగ్ చేస్తే అవి పెట్టుకోనికి, ఏమైనా ఫుడ్, కొన్ని వాటర్ బాటిల్స్ అంతే ఉన్నాయి మా దగ్గర. ఫుల్ చలి. మరి మనాలి ఎట్లుంటుందో అయితే తెలియదు. ఫుల్ చలి అయితే ఉంది. గైస్ ఇప్పుడైతే మనము జామా మసీద్ దగ్గరికి అయితే వచ్చినాము. ఆటో దిగినాం. ఆటో బెస్ట్ 200 తీసుకున్నాం నలుగురికి. ఒక్కొక్కరికి 50 పడుతుంది. చూడాలి, ఆల్రెడీ మన వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి జామా మసీద్ పక్కనైతే ఉన్నాం, పక్కన గల్లీలో. ఇప్పుడు మనం రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. ఇది మొత్తం అయితే ఈ గల్లీ మొత్తం అయితే బజార్ ఉంటుంది. అంటే మొత్తం క్లాత్స్ అవన్నీ చోర్ బజార్ టైపు. వచ్చి కూడా ఏమైనా షాపింగ్ చేసేటట్టుంటే షాపింగ్ చేయాలి. ఇక్కడ కొద్దిగా షూస్ తీసుకోవాలి కొన్ని. మన స్నో అప్పుడు మన ఇంట్లో మనకు వస్తాయి. షూస్ లేవు మెయిన్. జమ్మా మసీద్ చూపిస్తావు రండి. జామా మసీద్. మనం రెడ్ ఫోర్ట్ కి బై వాక్ అయితే వెళ్తున్నాం అందరం. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. సరోజినీ మార్కెట్ లో ఫోన్లు చోరీ అయ్యి మనకే అమ్ముతారు. సరోజినీ మార్కెట్ చోర్ బజార్ లో మన ఫోన్లు మనకే పోయి వాళ్ళే మనకే అమ్ముతారు. మళ్ళీ లాస్ట్ కి మన డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. మళ్ళా అది 5,000కే. ఇక్కడ పొగ మనకి ఫాగో తెలీదు, అది పొల్యూషనో తెలుస్తలేదు నాకైతే. రోడ్లు అయితే చాలా వరస్ట్ ఉన్నాయి. అసలు చెప్తారు కూర్చోగానే ఒక గంట పీస్ అనిపించింది మసీద్లో. మసీద్ నీట్గానే ఉంటుంది ఎందుకంటే దేవుని ప్లేస్ కాబట్టి. ఇక్కడ రోడ్లు చాలా వరస్ట్. ఎక్కడ పడితే అక్కడ కుప్ప. ఇది ఫాగ్ అంటావా పొల్యూషన్ అంటావా? ఫాగ్ అనొచ్చా? మధ్యాహ్నం తెలుస్తుంది ఫాగ్ పొల్యూషన్. పొల్యూషన్ ఉంటుంది. ఇది మార్నింగ్ కాబట్టి కొంచెం ఫాగ్ అని మనం అనుకోవచ్చు. అట్లీస్ట్ అనుకోవచ్చు. అవును, మార్నింగ్ అయితే టైము 7:20 అవుతుంది. పర్లేదు అనుకోవచ్చు. రెడ్ ఫోర్ట్ కి అయితే వచ్చేసాము. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి. సెక్సీ ఉంది. లోపలికి వెళ్దాం. మనకి రెడ్ ఫోర్ట్ అయితే ఇప్పుడు కాదంట ఓపెన్. 11 o'clock ఓపెన్ అవుతుందంట. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. వెయిట్ చేయాలి, ఇంకేం చేయలేం. ఇది సరోజినీ మార్కెటే కదా. సరోజినీ మార్కెట్ కూడా 10కి అట్లా ఓపెన్ అవుతుందంట. మరి ఇంకా 2 hours టైం ఉంది. చూడాలి ఏం చేయాలి. గైస్ మనం ఇప్పుడైతే జమ్మా మసీద్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. నా వెనక జమ్మా మసీద్ ఉంది. ఒకసారి చూపిస్తా చూడండి. మొత్తం స్ట్రక్చర్ అంతా సూపర్ ఉంది. మనమైతే లోపలికి వెళ్దాం. ఆల్రెడీ మనం లోపల ఉన్నారు. ఇట్లా చెప్పులు పట్టుకొని లోపలికి వెళ్ళాలి. గైస్ మనం లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ స్పేస్ అయితే చూడండి చాలా బాగుంది నమాజ్ చేసుకోవడానికి. ఒకసారి చూపిస్తా. చాలా పెద్దది. ఆ టవర్ పైకి కూడా వెళ్ళొచ్చంట, కానీ టికెట్ కాస్ట్ జరా ఎక్కువ ఉంది. అటు లోపల పోతే మసీద్ లోపలికి. మన వాళ్ళు ఇక్కడ ఫోటో దిగుతున్నారు. గాయస్ ఇప్పుడు మన అలీబాయ్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దీని గురించి, అసలు ఏంది అనేది. చెప్పాయి. ఏం లేదు గాయస్, ఇది మన 1644లో మొఘల్స్ అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇది ఇండియాలోనే చాలా పెద్దది అండ్ మోస్ట్ ప్రియారిటీ మసీద్ అనమాట. సో మన ఇండియాలోనే మొత్తం అన్నిటికన్నా పెద్ద మసీద్. 1640 చాలా ఓల్డ్ మసీద్ కూడా. 1644లో మొఘల్స్ కట్టించారు. అప్పట్లోనే
మొత్తం పెయింట్ కాదు ఇది, మొత్తం స్టోనే ఆ కలర్ అన్నమాట. మార్బుల్ ప్లస్ స్టోన్ ప్లస్ స్టోన్స్ అదే కలర్ లో కట్టారు. మార్బుల్స్ మీద చెక్కడాలు అయితే సూపర్ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది. మరి అది దీని సిచ్యువేషన్ అయితే ఇప్పటికైతే ఇది నార్మల్ టైమ్స్ లో 11కి అలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రంజాన్ టైం సారీ రంజాన్ టైంలో 11కి ఓపెన్ అవుతుంది. నార్మల్ టైంలో 7కే ఓపెన్ అయిపోతుంది. దీని ఇంకోటి ఏంద్రా అంటే నమాజ్ టైమ్స్లో టూరిస్ట్ అలా ఉంటుంది అనమాట. సో అది మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఆ టైమ్స్లో ప్లాన్ చేసుకోండి. అది నార్మల్ టైమ్స్ అయితే అందరు రావచ్చు. మీరు రంజాన్ టైమ్స్లో అయితే మీకు ఈవినింగ్ ఇఫ్తార్ కూడా ఉంటుంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన లడ్డు బాయ్ అయితే దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి. ఇక్కడ టవర్ అయితే టవర్ పైకి కూడా ఎక్కచ్చు, మనం సపరేట్ టికెట్ ఉంటుంది. టవర్ పైకి కూడా ఎక్కచ్చా? అక్కడ ఓకే, అక్కడ వరకు ఎక్కచ్చు. 100 రూపీస్ ఆల్రెడీ. ఓకే, ఎంత బాయ్ అది? 100 రూపీస్. 100 రూపీస్. ఈ బార్డర్ ఏమన్నా స్టోరీ ఉందా? వాటర్ అంటే నార్మల్ వజూ చేసుకోనికి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ అంటే చేతులు కడుక్కోవడానికి, చేతులు కాళ్ళు నమాజ్ చేసే ముందు వజూ చేసుకుంటారు అనమాట. ఓకే, ఏమన్నా డట్స్ అవన్నీ ఉంటుంది. దాంట్లో ఫిషెస్ కూడా ఉంటాయి. ఫిషెస్ కూడా ఉంటాయా? ఓకే, దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఫిషెస్. ఇవి బాయ్ ఇట్ సైడ్ నార్మల్ ఇంకా కొంత ఓల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు బెండ్ అవ్వలేరు. వాళ్ళు ఇటు సైడ్ ఓల్డ్ పీపుల్ ఉంటారు, బెండ్ అవ్వలేరు. ఇక్కడ నార్మల్ చిన్న పిల్లలు అందరూ చేసుకోవచ్చు మనం. ఓకే, మన యూత్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఉంగేటట్టుంటే. ఒకేలా కొంతమంది ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ యాక్టివ్గా కూర్చొని అయితే చేసుకోవచ్చు. అది కాళ్ళు కడుక్కోవచ్చు, కాళ్ళు చేతులు అక్కడ. అసలు ఇక్కడ నిలబడినా కూడా మనకి కాళ్ళు కాలుతలేవు. చాలా ఎండు ఉంది. మార్బల్ కూడా ఒక్కొక్కటి ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది, ఎంత డీటెయిలింగ్ ఉంటుంది అంటే మనకి మొత్తం అక్కడ మొత్తం ఉర్దూలో రాసి ఉంటారు అక్కడ. ఇక్కడ టెక్స్ట్ ఉంది. అవునవును, ఒక్కొక్క దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఓకే, సో అక్కడ కూడా డిజైన్ పైన మొత్తం మనకి లోపల కానీ బయట మొత్తం మార్బలే ఉంటుంది. బాగుంది ప్రాపర్గా. అసలు 1644లో ఈ మాత్రం కదా, గ్రేట్ అసలు. బాగానే. ఇది ఇక్కడ కూడా నమాజ్ చేస్తారు వీళ్ళు యాక్చువల్గా. ఒకవేళ లోపల ప్లేస్ సరిపోతే ఇక్కడే చేస్తారు. ఇప్పుడు ఫ్రైడే అలాంటి కొంచెం స్పెషల్ డేస్. ఇప్పుడు రంజాన్ అయితే మొత్తం ఇక్కడ రంజాన్కి చాలా మంది వస్తూ ఉంటారు కదా, ఇక్కడ కూర్చొని నమాజ్ చేస్తారు. నమాజ్ కానీ ఇఫ్తార్ పార్టీ, ఫాస్టింగ్ బ్రేక్ చేయడం ఇక్కడే తింటారా బాయ్? ఇక్కడే బయట రంజాన్ టైంలో. లోపల అలా ఉండదు ఫుడ్. ఓకే, ఇక్కడ నుంచే మనకి రెడ్ ఫోర్ట్ కూడా కనిపిస్తుంది. మీకు చూపిస్తా, అక్కడ నుంచి చూడండి రెడ్ ఫోర్ట్. ఇక్కడ నుంచి చూడ రెడ్ ఫోర్ట్ బాగుంది మొత్తం. బర్డ్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. అవును, అసలు ఇంకా మనం సన్ రైజ్ సన్సెట్ ఆ టైంలో వస్తే మార్నింగ్ వచ్చినాము. కాకపోతే ఇది రంజాన్ క్లోజింగ్ ఏదో ఉంది కదా, ఓన్లీ నమాజ్కి ఓపెన్ చేశారు. ఓన్లీ నమాజ్కి ఓపెన్ చేసారు అనమాట. మళ్ళీ 11 o'clock ఓపెన్ చేసారు. రంజాన్ సీజన్ కాబట్టి 11కి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 11:57 అవుతుంది టైము. మేము వచ్చి ఒక ½ an hour అవుతుంది. గైస్ చేపలు చూద్దాం. పాండ్ నచ్చా దీన్ని? పాండ్ నచ్చు. పెద్దగా ఉంటాయి, చిన్నవి ఉంటాయా? చిన్నగా ఉంటాయి మ్యాక్సిమం, అంత పెద్దగా పెంచారు. ఓకే, ఇది ఇక్కడే ఒక చేప ఉంది చూడు, చిన్న ఇగోండి. అరే చేయబెట్టేలా చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇట్లుంది. ఇక్కడ కూర్చొని మనం అయితే వజూ చేసుకోవాలి. ఇక్కడ కూర్చోడానికి కూడా వీళ్ళకి మొత్తం మార్బుల్లో కూర్చొని మొత్తం మార్బుల్ యూజ్ చేసారు. మార్బుల్ ఒక రెడ్ స్టోన్ కదా, రెడ్ స్టోన్ అన్ని స్టోన్స్ మార్బుల్స్. మార్బుల్ రెడ్ స్టోన్ కూర్చోడానికి, హ్యాండ్స్ ఇంకా ఫేస్ కడుక్కోవడానికి. మొత్తం ఇక్కడ హ్యాండ్ వాష్ అవన్నీ చేసుకొని వజూ చేసుకొని నమాజ్ డైరెక్ట్ నమాజ్. గైస్ మార్బుల్ చూపిస్తాను కదా, మార్బుల్ దాని మీద చెక్కడాలు. యాక్చువల్లీ లోపలికి అయితే మొబైల్ షూట్, వీడియో షూట్ అవేం అలవ్ లేదు. సో బయట నుంచే చూపించారు. వీడియోలు షూట్ చేసుకోకూడదు, బోర్డు కూడా పెట్టిరు అక్కడ, నో వీడియో షూట్. మ్యూజిక్ వీడియో షూట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్సైడ్ ద మాస్క్. ఇక్కడ లోపల వ్యూ అయితే చూడండి. షాండియర్ డిజైన్. ఈవినింగ్ కూడా మళ్ళీ వద్దాం, ఎందుకంటే ఇక్కడ మనం ఇది ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్ టైంలో ఎట్లుంటుందో. ప్లస్ మెయిన్ ఏంటి అంటే స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఢిల్లీ అనేది స్ట్రీట్ ఫుడ్ కోసము. మన అలీబాయ్ అయితే స్ట్రీట్ ఫుడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. చెప్పాయి అలీబాయ్ ఏంది? ఏం లేదు, జామా మస్జిద్ దగ్గర నైట్ ఉంటుంది స్ట్రీట్ ఫుడ్. ఫస్ట్ అస్లాం బటర్ చికెన్ వెళ్ళి బటర్ చికెన్ లాగాలి ఫస్ట్. దాని తర్వాత నుంచి వచ్చి కురేషి కబాబ్స్.
దాని తర్వాత వచ్చి హాజీ చికెన్, హాట్ మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నావుగా. మొత్తం హాట్ ఉంటది. లాస్ట్ లో వెళ్ళేటప్పుడు మొహమ్మద్ కా షర్బత్ చల్లగా ఉంటది, మొత్తం కడుపు చల్లగా ఉంటది, లెవెల్ ఉంటది. సో నైట్ రెడీగా ఉండాలి. Here we go.